మంచి స్క్రిప్ట్ని నమ్మి నేను గమ్యం అనే సినిమాని తీశాను. అప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, మా నాన్నగారు జార్లముడి సాయిబాబు గారు, నా స్నేహితుడు వై రాజీవ్ రెడ్డి, బిబో శ్రీనివాస్ గారు, ఇంకొంతమంది సన్నిహితులు ఆ సినిమా తీయడానికి నాకు హెల్ప్ చేశారు. దాని తర్వాత వేదం అని ఒక సినిమా చేశాను. ఆర్కా మీడియా వర్క్స్ ద్వారా దేవినేని ప్రసాద్ గారు, యార్లగడ్డ శోభనాద్రి గారు, అల్లు అర్జున్, అనుష్క, మంచు మనోజ్ తోటి. ఈ రెండింటితోటి ఏదో నాకంటూ ఒక చిన్న గుర్తింపు లభించిందని నాకు తెలిసింది. దాన్ని ఫాలో అవుతున్నాను. దాని తర్వాత ఒక మంచి కథ నాకు దొరికింది. అది కృష్ణ వందే జగద్గురు. టైటిల్ వెంకటేష్ బాబు గారి కోసం ఫస్ట్ అనుకున్నది అయినప్పటికీ కథ ఒక కొత్త కథ, ఒక ఐడియా రాగానే కథ కొన్నిసార్లు ఒక రెండు నిమిషాల్లో స్ఫురించింది. అలా స్ఫురించినమ్మటే నేను రానాకు ఫోన్ చేశాను. బీయింగ్ మై ఫ్రెండ్, జనరల్గా ఫోన్ చేయగా నా ఏంటి బాబు కాఫీ కానీ, కాదు రానా ఒక కథ ఐడియా వచ్చింది, వెరీ ఎక్సైటింగ్ స్టోరీ. ఆ కథ నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది. ఐ సెడ్ ద సేమ్ వర్డ్స్ టు హిమ్. ఒక కథ నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది, ఈ కథకు నువ్వు మాత్రమే సూట్ అవుతావు. అంత బలంగా నమ్మిన కథ కృష్ణం వందే జగద్గురు. ఒక స్టోరీ రాయంగానే అది తీయాలి తీయాలి తీయాలనే ఒక ప్యాషన్ ఏర్పడింది. కొన్ని 3 నెలలు ఉంటుంది, కొన్ని మాత్రం కంటిన్యూ అవుతుంది. ఈ కథ అనుకున్నప్పటి నుంచి ఇప్పుడు దాకా, షూటింగ్కి వెళ్ళేదాకాను ఆ ప్యాషన్, ఎప్పుడు ఇది షూట్ చేస్తాను, ఎప్పుడు అది షూట్ చేస్తాను అనేది. ఎందుకంటే లీడర్ తోటి నేను గమ్యం వేదంలాగా తను లీడర్గా దమ్మార్థం చేసి తనకంటూ ఒక చిన్న గుర్తింపు, మేమంటే ఏంటో తెలుసు, బట్ నాట్ కమర్షియల్, నాట్ ఇన్ ద సూపర్ కేటగిరీ. ప్రతి ఒక్కరికి ఒక సినిమా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారికి ఒక ఖైదీ, పునాదిరాల దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఖైదీ అనగానే ఒక గమనాన్ని మార్చేది, గతిని మార్చేది. మా ఇద్దరికి కృష్ణం వందే జగద్గురు అనే సినిమా మా ఇద్దరి గతిని మారుస్తుందని బలంగా నమ్మి ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నాము. రానాని అడిగాను, రానా ఎప్పుడు స్టార్ట్ చేద్దాం ఈ సినిమా, నీ జాతకం పంపించు అనేది. ఎందుకురా బాసు, నువ్వు రాస్తున్న కథే నా జాతకం, నీ జాతకం కూడా, లెటర్ స్టార్ట్ ఆన్ ది బెటర్ డే అని. రానా ఒక స్నేహితుడిగా నాకు తెలుసు. రానా సురేష్ బాబు గారి అబ్బాయి అని కానీ, వెంకటేష్ బాబు గారి అబ్బాయి అని కానీ, రామనాయుడు గారు మనోడని కానీ, ఇవేమీ రానా ఈ సినిమాకి నేను యాజ్ అ డైరెక్టర్గా కన్సిడర్ చేయడం కారణం కాదు, నా స్నేహితుడిని కూడా కాదు. బన్నీ సంగీత్ ఫంక్షన్లో ఆ బన్నీ సంగీత్కి నేను డైరెక్ట్ చేశాను. అందులో రానా కటౌట్కి మేమిద్దరం కలిసి నేను డైరెక్ట్ చేస్తుంటే నా టైమింగ్ అలాగా, గమ్యంలోని గాలిసీని కన్నా బన్నీలోని కేబుల్ రాజు కన్నా బయట అంతకన్నా పెద్ద గాలిసీను, పెద్ద కేబుల్ రాజు రానా. అది నిజంగా, అది జనానికి తెలియదు. అది ఈ సినిమాలో వాట్ ఆర్ ద క్వాలిటీస్ హీ హ్యాస్, ద ఫ్లెక్సిబిలిటీ, ఇవన్నీ మీరు ఇప్పుడు జనరల్గా మనం బయట చూస్తూనే ఉంటాం అన్నమాట. అవన్నీ ఇంకా తెర మీదకి రాలేదు, ఇంకా తెప్పించవచ్చు. ఒక స్నేహితుడిగా నాకు బాగా తెలుసు. వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేసి ఒక 100% కమర్షియల్గా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ అడ్వెంచరస్ ఫిల్మ్ ఇది. సూపర్ కామిక్టీ ఉంటుంది. గమ్యంలో గాలిసిన ఒకడు ఉన్నాడు, మిగతా అభిరాము, జానకి అన్నీ ఉన్నాయి. వేదంలో కేబుల్ రాజు, మిగతా మనోజ్ బాజ్పేయి, మనోజ్ వివేక్ చక్రవర్తి అన్నీ ఉన్నారు. వాళ్ళొక్కళ్ళే ఉంటే సినిమా ఏంటి? ఈ సినిమాతో ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ బీటెక్ బాబు రానా, ఈ సినిమాలో క్యారెక్టర్ పేరు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద యాక్షన్ థింగ్. ఇతనున్న 6.5 అడుగుల్ని పూర్తిగా ఉపయోగించుకుంటానని ఫ్యాన్స్కి ప్రామిస్ చేస్తూ ఈ సినిమా ఏ ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సాయి మాధవ్ అండి. అన్నిటికంటే గొప్పదానం అవకాశదానం. నాకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు కృషి గారికి, సాయిబాబు గారికి, రాజీవ్ రెడ్డి గారికి. జీవితాంతం రుణపడి ఉంటాను నేను. యాక్చువల్గా రుణం అని కూడా అనుకోకూడదు, ఎందుకంటే తీరిపోయేది రుణం అవుతుంది. వాళ్ళు నాకు దానం ఇచ్చారు, దానాన్ని రుణం అనుకోకూడదు. దానికి నేను చేయగలిగిన ఒకటే, కరెక్ట్గా అవకాశాన్ని సద్వినియోగం చేయడం, ఆ ఇచ్చిన దానాన్ని సద్వినియోగం చేయడం తప్పించి ఇంకేం చేయలేము, తిరిగి ఇవ్వలేదు. అది నేను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాను, ఆ ప్రయత్నం ఫలిస్తుందని ఆశిస్తున్నాను. పేపర్ మీద పెన్ను పెట్టి రాసుకుంటున్నప్పుడు నేను ఒకటైతే అనుకోలేదండి, నేను డైలాగ్ రాస్తున్నాను అనుకోలేదు, నా తలరాత్రి రాసుకుంటున్నాను అనుకుని రాశాను. నాలో కృషి గారు ప్రవేశించి రాయించుకున్నారు, అంతే. మొత్తం ఆయన రాయించుకున్నారు కృషి గారు. నిజంగా అద్భుతమైన అవకాశం ఇచ్చారండి. ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను. థ్యాంక్ యూ.
మెంటల్ కృష్ణ తర్వాత బాగా నచ్చిన క్యారెక్టరు కృష్ణ ముందే జగద్గురువులో కృష్ణకి ఇచ్చారు. నిన్నే వచ్చి మా ఇంటికి వచ్చి చెప్పాడు క్రిష్, మురళి ఇందులో మంచి క్యారెక్టర్ ఉంది, పెద్ద క్యారెక్టర్ ఉంది, ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ట్రంప్ క్యారెక్టర్ ఫిల్మ్కి, ఇది నువ్వే చేస్తున్నావు అని చెప్పారు. రాణా బాబు బెస్ట్ ఆఫ్ లక్. రాణా బాబు ఇంతకుముందు 2 ఫిల్మ్స్ చూశాను, 3వ ఫిల్మ్ సెట్లో ఉంది. ఇదే బెస్ట్ క్యారెక్టర్ అవుతుందని నమ్మకం నాకు. కృష్ణ దగ్గర లైన్ విన్న తర్వాత, రాణాబాబు క్యారెక్టర్ విన్న తర్వాత, మంచి క్యారెక్టర్ ఇది. క్రిష్లో అంతకుముందు వేదం సినిమాలో నేను పనిచేశా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్గా. జనరల్గా చాలామంది డైరెక్టర్స్ షార్ట్స్ నమ్ముకొని, ఇంగ్లీష్ ఫిల్మ్స్ నమ్ముకొని, హీరో ఇమేజ్ని నమ్ముకొని సినిమాలు తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇండియాలో ఉన్నారు చాలామంది, ముఖ్యంగా ఇండియాలో తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ స్క్రిప్ట్ను ఫస్ట్ నమ్ముకొని తర్వాత ఆర్టిస్టులు నమ్ముకొని సినిమా తీసే కేటగిరీలో క్రిష్ ముందుంటాడు. అప్పట్లో చాలామంది ఉండేవారు, పాత కేవీ రెడ్డి గారు, పొల్లయ్య గారు, తర్వాత బిఎన్ రెడ్డి గారు, నాది తర్వాత దాసనారాయణరావు గారు, ఆ లాస్ట్ చివరిలో ఉన్నప్పుడు కె రాఘవేంద్రరావు గారు, ఇలాంటి వాళ్ళు స్క్రిప్ట్ మీద ఎక్కువ టైం కూర్చొని 2 నెలల 3 నెలల 4 నెలల కథ ముందు బాగా చేయండి అయ్యా అని కథని కూర్చొని నేను చూశాను రాఘవేంద్రరావు గారి దగ్గరగా, దాసరి గారి దగ్గరగా. ఆ తర్వాత జనరేషన్ నేను రైటర్గా ఉన్నప్పుడు 100 ఫిల్మ్స్ రాశాను. అప్పుడు చూసేవాడిని చాలామంది డైరెక్టర్స్ని చూశాను, చాలామందిని ప్రొడ్యూసర్లో కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ కాంబినేషన్ వేస్తుంటారు. దగ్గర పలానా డైరెక్టర్ ఉన్నాడు, పలానా హీరో ఉన్నారు, మంచి కథ ఇవ్వండి అనేది తప్పితే కథ ముందు చెప్పండి వాళ్ళు. అలా తక్కువ మందిలో రామానాయుడు గారు, రావణ వాళ్ళ ఫాదర్ సురేష్ బాబు, సినిమా 2 నెలల్లో తీస్తే కథ 2 ఏళ్ళు కూర్చోబెడతాడు సురేష్ బాబు వీళ్ళ ఫాదరే. అందుకని ఇప్పటికీ సురేష్ ప్రొడక్షన్స్ ఇంత స్ట్రాంగ్గా ఇప్పటికీ ఉండటానికి కారణం కేవలం డెడికేషన్, స్క్రిప్ట్ మీద. మళ్ళీ ఇప్పుడు ఉన్న బ్యాచ్లో నాకు తెలిసి క్రిష్ ఒక్కడే ముందు, కథ అయ్యేదాకా సినిమా నేను ముట్టుకోను అని చెప్పేవాళ్ళలో క్రిష్ ముందుంటాడు. కాబట్టి సినిమా 100% హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ క్రిష్ అండ్ రాణా. ఫస్ట్లీ అంటే అందరూ మాట్లాడిన తర్వాత లాస్ట్లో మాట్లాడితే ఏది చెప్పినా రిపీట్ చెప్పినట్టు ఉంటుంది. సో డైరెక్ట్ పాయింట్కి వస్తాం. ఇది నా 6వ సినిమా అండి, అంటే 2 హిందీలో చేశాను. బట్ ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఒక కథ రాసిన, ఒక ఆథర్ రాసిన ఒక క్యారెక్టర్లోకి వెళ్ళి చేయడం జరుగుతుంది. బట్ కృష్ణ మందే జగద్గురు అన్న సినిమా, అండ్ అది కృష్ణ నాకు ఈక్వేషన్ వల్ల, కృష్ణ ఇన్ని సంవత్సరాలు చూడడం వల్ల ఇట్ ఈస్ వెరీ వెరీ టైలర్ మేడ్ అండ్ డిజైన్డ్ ఫర్ మీ. అంటే కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి అంటే ఐ జస్ట్ స్టార్ట్ ప్లేయింగ్ దెమ్ దో ఇట్స్ నాట్ మీ ఇన్ రియాలిటీ. బట్ కృష్ణ వందే జగద్గురు అన్నది కంప్లీట్ యాక్షన్ అడ్వెంచరస్ డ్రామా, అండ్ ఫస్ట్ టైం నాకు ఇట్ విల్ బి అ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఫిల్మ్. ఇప్పుడే మొన్న నా ఇష్టంలో వి జస్ట్ డిడ్ సమ్ యాక్షన్ సీక్వెన్సెస్, నేను మాస్టర్, అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూయింగ్ అ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ థ్యాంక్ యూ క్రిష్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఫిల్మ్. లుకింగ్ ఫార్వర్డ్ టు స్టార్ట్ షూటింగ్. అంటే ఈ క్యారెక్టర్లు కాకపోతే ఐల్ జస్ట్ టెల్ యూ వాట్ ఆల్ ఐ లైక్డ్ వెల్ when I wanted to be part of this film. There's a lot of action drama నేను ఇప్పుడు చేయని సీక్వెన్సెస్. అండ్ చిన్నప్పుడు పెరుగుతా ఐ జస్ట్ గ్రో అప్ ఆన్ యాక్షన్ ఫిల్మ్స్ ఆర్ మై ఫేవరెట్ జానర్. అదొకటి. తర్వాత నాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం అండి ఫస్ట్. అండ్ ఇప్పుడు కొన్ని సినిమాల్లో తెలుగు పోతూ ఉంటుంది అదే, బట్ ఈ సినిమాలో అయితే బికాస్ క్రిష్కి ఉన్న స్ట్రెంగ్త్ అండ్ కమాండ్ ఓవర్ ద లాంగ్వేజ్, అది ఈ సినిమాలో చాలా చాలా ఎక్కువ చూడొచ్చండి మీరు. అండ్ సో దెల్ బి అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆన్ డైలాగ్ విచ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్. మెయిన్ క్యారెక్టర్స్ అంటే దేర్ ఆర్ సెవరల్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ లైక్ పోసాని కృష్ణమురళి గారిది ఒక గొప్ప క్యారెక్టర్ టిప్పు అని, దెన్ శ్రీరామ్ గారిది ఒక అద్భుతమైన క్యారెక్టర్ మట్రాజ్ అని, దర్ సెవరల్ అదర్ క్యారెక్టర్స్. ఈ సినిమాలో వాళ్ళకి సంబంధించిన క్వాలిటీస్ క్యారెక్టర్స్ అని ఒకడున్నాయి, ఈ ఒక్కడే సరిపోతాడు. తమిళ్లో ఆయుత్తులూరు అని అంటారు, 1000 మందికి ఉన్న సమానంగా. ఈ రియల్ ఇది బయటికి రాలేదు, నేను నిజంగా చెప్తాను. ఈ 6.5 కట్అవుట్లని నేను పూర్తిగా ఉపయోగించుకుంటాను. యూ విల్ సీ దట్ ఇన్ ద ఫిల్మ్ అన్నమాట. ఈరోజు ఫంక్షన్కి వచ్చే ఆలోచిస్తాను కృష్ణ ఎక్కడ కనెక్ట్ అయ్యాము ఏంటని. ఇట్స్ బీన్ 12-year relationship so far, and every year December 31st we would call each other.
ఈ ఇయర్ మనం ఏదో చేస్తాము, ఈ ఇయర్ మనం ఏదో చేస్తాము అని 12 ఏళ్ళుగా దిస్ ఇస్ ఓన్లీ థింగ్ దట్ వీ స్పోక్ అబౌట్. సమయం ఒక మాదిరిగా బ్రేక్ ఇచ్చింది. అండ్ ఐఎమ్ షూర్ 2012 విల్ బీ a real big thing for all of us. Thanks a lot. అండ్ కృష్ణుడి కన్నా మాస్ క్యారెక్టర్ ఉందా అంటే ఇదిగోండి ఇది రానా. నిజంగా తెలియదు, మీరు ఒక్కసారి రానా గురించి తెలిస్తే మీకు అర్థమవుతుంది. మనోడికి కృష్ణుడు కంస చానుర మధ్యం ఆ శ్లోకంలోనిది కృష్ణం వందే జగద్గురు. వెన్ యూ హియర్ కృష్ణం వందే జగద్గురు, కృష్ణ యు ఆర్ ద అల్టిమేట్ గురు, వి భవ్య వందనం, నీకు వందనం అని. ఆ కృష్ణుడు ఆడపిల్లలతో గోపికలతో సరసాలాడిన కృష్ణుడు, కంస చానుడిని చంపిన, కంసుని చంపిన కృష్ణుడు, అనేక మంది గోవుల్ని కాశాడు. ఈ జగత్ రాసిన నేనే అన్నాను. ఇంకా దానికన్నా అంతకన్నా మాస్ టైటిల్ లేదు. దిస్ ఇస్ ఏ పక్కా మాస్ కమర్షియల్ చిత్రం, కృష్ణం వందే జగద్గురుం. నేను గోవాకి షూటింగ్కి వెళ్ళానని చెప్తే నమ్మట్లేదండి గురు ఎవరు. There have been baseless rumors right from the beginning. I kept saying it over and over again. There is no steam, there's no logic to it. She was my co-star in the film Damaradam, and she had a very good experience with her. And probably Damaradam's team is my extended family. Rohan, Rupa, Abhishek, and Pasha and Pratik are almost extended family for me in Bombay. Firstly, we don't choose our stories, the stories choose us, and casting directors cast us. So I think that's how the system works. Yes, thank you very much.